ఇది కట్టమ్మా అంత మంచి జరిగిపోతుంది. సరే అమ్మ కడతా. ఎందరో మహానుభావులు చెయ్యికి ఇట్లా వెళ్తా నువ్వు కొట్టాలి. నేను తప్పించుకున్నానుకో నేను గెలిచినాను. నా చెయ్యికి మీరు ఇట్లా కొట్టినానుకో నా చెయ్యికి తాగితే మీరు గెలిచినాను. మీరు గెలితే నన్ను కొట్టాలి, నేను గెలితే నేను ముందు కొడతా. ఓకేనా? రెడీ? అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినారు. No, Vicky. Daddy, nuve. Dadendra గిట్ల చూస్తాడు. అమ్మక్క. డాడీ అమ్మో మమ్మీ డాడీ చూస్తాడు. ఒకసారి దా. మళ్ళీ ఏం చేసి రే ఆడుకుంటారు ఎప్పుడు. ఫస్ట్ రా, డాడీని చూసావు రా. ఏమైంది అత్తన్న? అగో నువ్వు వీడినే ఉన్నావు కదా, వాళ్ళు అంతగానే ఎందుకు కొడతారు? ఏమైంది సప్పుడు ఎత్తలేవు, మెడలు గట్ల దింపుకుంటూ ఊగుతావు. ఏమైంది? ఇట్లా ఎందుకో మెడలు దింపు. ఇట్లా ఎందుకో మెడలు దింపుతావు. వాళ్ళు భయపడతారు. వాటిగా నిజమేనా? నువ్వు ఇంతసేపు ఇట్లా మెడల్ దింపినావు. నేనేం చేసిన? మనం ఇప్పటిదాకా మంచిగా ఆడుకున్నావు. గిట్లా చూసిన అంటాను. నేను ఆడపో. ఇదేంటి? ఏమోరో చిన్ను, నేను వచ్చే వరకు కూడా గట్లనే ఊక్కుంటా గట్లనే చూసిండు కానీ ఏం లేదంటాడు మీ డాడీకి ఇట్లా దయ్యం గిట్లా పట్టిందో ఏమో, ఏం భూతం పట్టిందో. ఎక్కడికన్నా తీసుకోదాం చిన్ను, మీరు భయపడకండి. సరేనా? సరే. గజ్జె సౌండ్ ఎక్కడ వస్తుంది? గజ్జల సౌండ్ ఎక్కడ వస్తుంది? గజ్జల సౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ నుంచి వస్తుంది అసలు. అమ్మో ఎన్ని నగరం ఇవన్నీ వేసుకుంటా. అమ్మో కమ్మలు ఎంత బాగున్నాయో. గాజులు ఈయన ఏం చేస్తాడు? సప్పులు లేదు, ఏం లేదు. అమ్మో ఈయన ఎత్తాడు కదా.
అగో ఏమైంది నీకు? గీ ఆడోళ్ళు అన్ని తీసుకొని వేసుకుంటున్నావు, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా? గిన్నెకి గిట్లా మాట్లాడుతాండు అంత దయ్యం భూతం గిట్లా పట్టిందా ఏంది? ఏమైంది? అవన్నీ మెడలు ఎందుకు వేసుకున్నావు? ఏం చేస్తాను అసలు నువ్వు? నేనెందుకు వేసినా? వచ్చే వరకు ఇవన్నీ మెడలు వేసుకున్నావు, మంచిగున్నావు, మంచిగున్నాయి అనుకుంటున్నాను. నువ్వే వేసుకున్నావు, నేను వేయలేదు. వచ్చే వరకు అన్ని వేసుకుంటాను. నీకేమో దయ్యం భూతం పట్టింది, అందుకే అన్ని వేసుకుంటాను. ఏం లేదురా చిన్ను, డాడీ ఎట్లనో చేస్తాడు కదా, ఆడోళ్ళు గాజులు వేసుకుంటాడు, ఎట్లనో చూస్తాడు, భయం అవుతుంది. ఏమన్నా పట్టిందో దయ్యమో భూతం ఏమన్నా పట్టింది కావచ్చురా చిన్ను. రేపు ఎక్కడికన్నా తీసుకుపోదాం, సరేనా? నువ్వు కూడా చూసినావు కదా ఎట్లనో చూస్తాడు, ఏమేమో చేస్తాడు, సరేనా? రేపు తీసుకుపోదాం. ఏమైంది అసలు? ఏంటో పోతాను మళ్ళా. అరే ఏమైంది అసలు? నీకు ఎందుకు అట్లా చేస్తాను? అసలు ఏం అర్థం అయితే మధ్యలో తలకాయ అంత ఏదో బారు ఉన్నట్టు అనిపిస్తాను. ఏం అర్థం అవుతుంది. మాకు కూడా ఏం అర్థం అవుతలేదు. ఏం చేస్తాను ఏంటో మాకు కూడా అర్థం అవుతలేదు. పిల్లలు భయపడతారు, అంత ఎట్లనో చేస్తాను, ఏమో అంత అర్థదే. ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ. వావ్ ఎంత బాగుందో. ఏం చెప్తాను? ఒక ఆడోళ్ళ గోళ్ళ పెట్టి నువ్వెందుకు పెట్టుకుంటాను? ఆడోళ్ళ తీరు సిగ్గు పడుకుంటా మంచిగా ఉంది అనుకుంటే ఎందుకు పెట్టుకుంటాను? ఏమైంది అసలు నీకు? నీకెందుకే అవి పెట్టుకోవద్దు, ఇవి పెట్టుకోవద్దు, అయ్యద్దు ఇయ్యద్దు. నీకేమవుతుంది సమితి? నేను ఇది పెట్టుకుని నీకెందుకే? ఒక ఆడది ఇంకో దాన్ని నోడ్చుకోలేదా అని? నీకేమవుతుంది అన్న సమితి? ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? దీనికి ఏం పట్టింది? నాకేం పట్టింది? ఏందా ఏం పట్టింది? ఆడోళ్ళ తిరిగి ఇట్లా చెప్తాడు. అమ్మో అలాగే ఇట్రాయని సంగతి చెప్తే ఎవతివే నువ్వు? మా ఆయనకు పట్టినావు. అరే నీకేమైంది? దానికి ఇట్లా కొడతాను, అంత పుట్టు కొడతాను. ఈ చింతపండు అరే నిన్నెందుకు కొడతా నేను? నీ మీద ఏదో దయ్యం గుణింది, దాన్ని కొట్టినా, నిన్ను కొట్టలేదు. నేను నిన్నెందుకు కొడతాను? దాన్ని దయ్యం ఎక్కడే? దయ్యం లేదు పాడలేదు. నీ అవన్నీ కుట్టరానే కొట్టినావు. నన్ను కొంచెం అయినా బుద్ధి ఉన్నా మొగను దయ్యం అట కొట్టింది అట. అయినా నిన్ను కొట్టడానికి నీ మీద నాకేమైనా కోపమా? అయినా గిట్ల ఎందుకు మాట్లాడతాండి? దయ్యం అయితే ఎందుకో అని ఏమన్నా అనుకో. అబ్బా నీ అబ్బాయికి ఇంత ఘోరంగా కొట్టింది, ఇవంతా ఘోరంగా వస్తాను. అయినా నాకు అర్థం కాదు, ఈ దయ్యం పేరు పెట్టుకుని నన్ను కొట్టిందా లేకపోతే దయ్యం నిజంగా కొట్టిందా? నాకేమైనా దయ్యం పట్టిందా?
ఏదేమైతే ఈ పరిస్థితి ఇంత ఘోరం కూడా బక్క ఉన్నది కానీ బాగా బలం ఉన్నది తిని. ఈయనకి ఏదో అయింది నిజంగానే. అన్ని ఆడోళ్ళ లెక్కలు ఆడోళ్ళ పనులే ఎత్తాండు. ఏమో పట్టింది నిజంగానే తీసుకోవాలి. అవి లేట్ చేయొద్దు. అమ్మో నైట్ అంతా కరెంట్ మంచిగా పడతలేవు. అంత దయ్యాలు భూతాలు కనబడతాను. ఇంకా తాయిత్తు కట్టించుకొచ్చుకున్నా వస్తావా? ఇప్పుడు నిజంగానే కళలు కనబడుతున్నాయో ఎంత మంచిగా అనిపిస్తలేదు. నిద్ర పడతలేదు నైట్ అంతా. పోయేద్దాం. సరే పోదాం. పోదాం. ఇదేంది అమ్మ మా ఆయన 2-3 రోజులు ఆయే దయ్యం పట్టినట్టు అంత ఎట్లెట్లను ఎత్తాండు. కళ్ళు పెద్దగా దూరం అది. నువ్వు ఆపు, నాకంతా తెలుసు. పట్టింది మీ యువనికి దయ్యం పట్టింది. నేను తాయితిత్తా, మళ్ళీ రమ్మన్నప్పుడు రాండి. సరే అమ్మ మీరు చెప్పినట్టే ఎత్తా. ఈ తాయిత్తు కడతా. మళ్ళీ మీరు చెప్పినప్పుడు అత్తా. తగ్గేటట్టు అయితే చెయ్యండి. కొంచెం మీరు రుణమైతే ఉంచుకోను. ఇది కట్టమ్మా, అంత మంచి జరిగిపోతుంది. సరే అమ్మ కడతా. సరే అమ్మ అత్తం మరి.